హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, యూట్యూబ్లో వీడియోలు అనేసి కొంచెం లేట్గా అవుతున్నాయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో చాలా బ్రహ్మాండంగా వీడియోలు అనేది చేస్తున్నాను. చాలా మందికి ఒక ఆశ అనేది ఉంటుందండి. మనం ఏదైతే ఒక విషయంలో హ్యాపీగా పొందలేకపోతామో ఆ విషయంలో మనం చాలా హ్యాపీగా పొందాలి, ఎదుటి వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలనే ఒక ఆశ అనేది కంపల్సరీగా ఎవరికైనా ఉంటుంది. అది ఉండడం మనిషి లక్షణం, అంటే మొగాడి లక్షణం అనమాట. సో మరి అటువంటి విషయాల్లో ఎవరైనా సరే కొంచెం వెనకడుగు వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీకు చాలా మంచి ఉపయోగపడే ఒక టిప్స్ అనేది చెప్తాను. ఈ టిప్స్ చెప్పిన విధంగా మాత్రమే ట్రై చేయండి. ఎన్ని రోజులు, ఎప్పుడెప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే మీరు ఇలాంటి విషయాల్లో ఏదైతే మనం ఎదుటి వ్యక్తిని మనం ఎవరైతే కొంచెం నిరాశపరుస్తున్నామో, మా వల్ల కావట్లేదు అని ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళు మాత్రమే జాగ్రత్తగా వినండి. ఈ వీడియో చూసిన తర్వాత ఒక 10 మందికి మిత్రులకు షేర్ చేయండి. మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. సో మరి చెప్పబోయేందుకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో కింద సబ్స్క్రైబ్ అని బటన్ కనిపిస్తే నొక్కండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. చూడండి, మీకు చాలా మందికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్లు ఏం చెప్తారండి? ఫ్రూట్స్ వాడమని చెప్తారండి. ఫ్రూట్స్ ఎక్కువగా తినండి, మీకు ఆ ప్రాబ్లమ్స్ అనేది రావని చెప్తారండి. ఫ్రూట్స్ తినడం వల్ల మన ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య 100కు ఉందనుకోండి, ఒక 20-10% మాత్రమే తగ్గుద్ది. ఫ్రూట్స్ లో తినే విధానం తెలిసి ఉంటే మీరు ఏదైతే డాక్టర్లు చెప్తారో ఆ ఫ్రూట్స్ వల్ల మీకు ఈ లాభం ఉంటుందని ఏదైతే చెప్తారో, తినే విధానం, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఆ పద్ధతి తెలిసి ఉంటే ఖచ్చితంగా మీకు డాక్టర్లు ఏదైతే చెప్తారో దానికి ఒక 100% చెప్తారనుకోండి, 3000% మీకు గ్యారంటీగా దాని ద్వారా వస్తుందండి. తినే పద్ధతి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రకృతి నుంచి వచ్చిన ఏదైతే చెట్ల గురించి, పండ్ల గురించి, వేర్ల గురించి ఏదైతే నేను చెప్తానో, హోమ్ రెమెడీస్ కూడా వాడే విధానంలో చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఒకటి చెప్తాను చూడండి. ఉదాహరణకి లెంతీ వీడియో అయినా పర్లేదు, చాలా మందికి తెలియాలండి. చాలా మందికి తెలియకపోతే మళ్ళీ ఇలాగనే మనకు బ్యాడ్ కామెంట్ చేస్తూ ఉంటారండి. చూడండి, మనకు భోజనం అంటే ఆకలి వేసినప్పుడు తింటేనే అది దానికి ఆకలికి మన మనసుకి అంత తృప్తి అనేది ఉంటుంది. కానీ మనకు ఉదయం 10 గంటలకు ఆకలిస్తే మధ్యాహ్నం 3ంటికి తింటే ఎలా ఉంటుందండి? ఆ ఆకలికి మనం తినే భోజనానికి ఏమైనా సంబంధం ఉందా? ఒక్కటి మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పే దాంట్లో ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? నేను చెప్పేది ఏంటంటే, నేను ఏం చెప్పినా సరేనండి. ఒక చెట్టు గురించి అంటే ఈ అన్ని చెప్పేసరికి మీకు సోదిలా అనిపించవచ్చు, పర్లేదు వదిలేయండి. కానీ తినే విధానం చాలా ఇంపార్టెంట్. ఎన్ని రోజులు అనేసి చాలా ఇంపార్టెంట్. ప్రకృతి నుంచి మనం రిజల్ట్ కావాలనుకుంటే ఓపిక అనేది, అంటే పేషెన్స్ అనేది చాలా ఎక్కువ ముఖ్యమైన పద్ధతి అండి. పేషెన్స్ లేకపోతే, అంటే ఓపిక అనేది లేకపోతే మనం దాన్ని ఏం చేయలేము. ఇవాళ మనం టాబ్లెట్స్ వేసుకోగానే తెల్లారగట్ట మనకు ప్రాబ్లం వెళ్ళిపోయేది కాదండి. ఇది అలా ఏదైతే జరుగుతుందో దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ గా చెప్తాను చూడండి. మనకు జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం ఒక 3 నెలలు వచ్చింది అనుకోండి, 3 నెలలు టాబ్లెట్స్ వేసుకుంటా ఉంటాం అనుకోండి. చాలా మంది ఏం చెప్తారండి, ఒకవేళ 3 నెలలు వాడిన తర్వాత ఏం చేస్తుంది, కిడ్నీ అనేది ఢమాల్ ఉంటుందండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, కిడ్నీ ఫెయిల్ అయింది. ఏంది? మందు తాగుదా? తాగను. బీడీ తాగుదా? తాగను. ఇతర అలవాట్లు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదండి. ఏం చేసినా 3 నెలలు నాకు జ్వరం వచ్చింది, టాబ్లెట్ వాడాను. రోజులు టాబ్లెట్ వాడతారా ఎవరైనా? కిడ్నీలు ఉంటాయా, పోతాయా? వాళ్ళే ఇది అన్నమాట. కానీ సైడ్ ఎఫెక్ట్ అనేది ఏది రాకుండా లాంగ్ టర్మ్ లో 100 రిజల్ట్ వచ్చేది ప్రకృతి నుంచేనే. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవన్నీ చెప్పేసరికి సోది అనేసి అనిపించవచ్చు. ఇవన్నీ మీకు అర్థం కావడానికి, మంచి మీ మైండ్ లో ఎక్కడానికి మాత్రం ఇవన్నీ చెప్పగలుగుతున్నాను అంతే. ఓకే? అదే కానీ మీకు సోది చెప్పాలను అదేసి కాదండి. చూడండి, నల్లటి ఎండి ద్రాక్షాలు, అంటే మనం జ్వరం వచ్చినప్పుడు బయటికి వెళ్ళి ఆ ద్రాక్షాలు తినమని చెప్పారు కదా, నల్ల ద్రాక్షాలు తినమనే చెప్పారు డాక్టర్ అనేసి అనుకుంటారు కదా. అలా కాదండి. నల్ల ద్రాక్షాలు మీరు గనక పండ్ల మీద ఉంటాయి కదా, అవి తిన్నారనుకోండి, దాని ద్వారా మీకు రిజల్ట్ అనేది 5-10% మాత్రమే వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. అదే కాకుండా మీకు 100కి 300-3000% రావాలనుకుంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నల్ల ఎండి ద్రాక్షాలు, నల్లటి ఎండిన ద్రాక్షాలు, ఇవి కిరాణా షాపుల్లోనూ, ఆయుర్వేద షాపుల్లోనూ, ఏ షాపుల్లోనే దొరుకుద్ది. దాన్ని మనం ఎలా తీసుకోవాలో తెలుసానండి. ఇప్పుడు నల్లటి ఎండి ద్రాక్షాలు చెప్పారు, ఓకే తీసుకొద్దాం అనేసరికి సరిపోదు. ఆ ద్రాక్షాల్లో కూడా రకాలు ఉంటాయండి. అంటే ఎండిన నల్ల ద్రాక్షాలే, కానీ కొంచెం మెత్తగా ఉన్నాయండి. మెత్తగా ఉండాలి, బరుసుగా ఉండకూడదు. అంటే మొత్తం ఏమంటారు దాన్ని, మొత్తం రాలిపోయి ఏదో మొత్తం గుజ్జు ఉంటది కదా, బురుసుగా ఉండేది కాదండి. మెత్తగా ఉండాలి, కొంచెం బాగుండాలి. ఆల్రెడీ మనకు తెలిసిపోద్ది. ఇప్పుడు ఏదైనా కూరగాయలు తీసుకున్నాం, మెత్తగా ఉంటే మనం తీసుకుంటాం, కొంచెం గట్టిగా, కొంచెం మనం కంటికి నచ్చేది, ఈ మన ఆరోగ్యానికి సహకరిస్తుంది అనుకున్నప్పుడు కాదు తీసుకుంటాం. అలా మీకు అనిపిస్తే మాత్రమే తీసుకోండి. లేదా వేరే షాప్కి వెళ్ళండి, చాలా ఉంటాయి కదా, అలాంటివి తీసుకురండి. ఎన్నైనా తీసుకురండి. కేజీ తీసుకొస్తారా, అరకేజీ తీసుకొస్తారా, లేదా 300 గ్రాములు, మీ ఇష్టం ఎంతైనా తీసుకొచ్చి దాన్ని తినే పద్ధతి ఇప్పటి నుంచి కరెక్ట్ గా చూడండి. తినే పద్ధతి ఏంటంటే, మీరు పెద్దోళ్ళు అయితే యూట్యూబ్ కి వ్యతిరేకంగా కొన్ని విషయాలు చెప్పకూడదు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఎవరికైతే డాన్స్ వేసే జ్ఞానం వచ్చింది అని ఎవరైతే అనుకుంటారో
అక్కడి నుంచోని పెద్దోళ్ళ దాకా దీన్ని వాడే పద్ధతి. ఎవరైతే పెద్దోళ్ళు ఉంటారో వాళ్ళండి 15 నుంచి 20 నల్లటి ఎండిన ద్రాక్షాలు తీసుకోండి. మీరు ఎంతైనా తీసుకోవాలి, 2 కేజీల 3 కేజీల మీ ఇష్టం. తీసుకొచ్చిన దాంట్లో నుంచి 15 నుంచి 20 నల్ల ఎండి ద్రాక్షాలు తీసుకోండి. ఒక గ్లాస్ ఉంటది కదా, ఆ గ్లాసులో నిండా నీళ్లు పోసుకోండి. అందులో ఈ 15 నుంచి 20 15 అయినా 20 అయినా అందులో నానబెట్టండి. అది ఎప్పుడు నైట్ పూట. నైట్ మీరు పడుకోబోయే ముందు ఈ ఎండిన నల్ల ద్రాక్షల్ని మీరు నానబెట్టండి ఒక గ్లాసులో. ఇక తెల్లారే మీరు లేగండి. లెగిసి ముఖం ఫ్రెష్ చేసుకొని పరిగడుపున ఏది తినకుండా డైరెక్ట్ గా వచ్చేయండి. ముఖం ఫ్రెష్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా వచ్చేసి ఏదైతే ఒక గ్లాసులో ఈ నల్ల ఎండి ద్రాక్షాలు నానబెట్టిన నీళ్ళు అనేసి ఫస్ట్ తాగేయండి. ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టండి. తర్వాత ఏదైతే నానిన ఎండి ద్రాక్షాలు ఉన్నాయో అవి తినేయండి. సింపుల్ పద్ధతి. ఇలా మీరు గనక చేశారంటే అందులో ఏది కలపకండి. తేనె కలిపితే బెటరు, కానీ ఏది కలపకండి. తేనె ఇవన్నీ కలిపితే దాని రిజల్ట్ అనేది వెళ్ళిపోద్ది. ఏది కలపకుండా తింటేనే బెటర్ అండి. ఏది కలపకుండా తినండి. తిన్న తర్వాత ఒక అర్ధగంట దాకా గంట దాకా ఏది ముట్టుకోకండి. తర్వాత మీకు ఇష్టం వచ్చినట్టు ఏది తినాలనిపిస్తుంది, మీరు ఏది తాగాలనిపిస్తుంది అన్ని తాగవచ్చు. ఓకే, ఎంతటి లాభం అనేది ఈ నల్లటి ఎండి ద్రాక్షల్లో ఉంటుందండి. ఒక్క 10 రోజులు యూజ్ చేసి చూడండి, తర్వాత మీరే చెప్తారు, నేను చెప్పడం కాదండి. ఎంతటి లాభం అనేది ఉంటుంది. ఎండి ద్రాక్షాలు నల్లటి మంచిగా ఉండాలి, అవి తీసుకురండి. ఇది ఎన్ని రోజులు యూజ్ చేయాలో చాలా ముఖ్యమండి. లాస్ట్లో ఒకటే మాట చెప్తాను. కనీసం 30 రోజులు మీరు యూజ్ చేయండి డైలీ, క్రమం తప్పకుండా. ఇలా ఒకవేళ 30 రోజులు యూజ్ కాకపోతే 21 రోజైనా కనీసం చేయాలండి. ఆ తర్వాత పరిష్కార మార్గం మీరు చూసుకోండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా ట్రై చేస్తామని అనుకునే వాళ్ళు ట్రై చేయండి. ఇక్కడ నుంచి ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, మాకు ఈ సమస్య ఉంది మీరు చేయాలా వద్దా అనేసి. లేదా మీ డాక్టర్ని అడగండి, మాకు ఈ సమస్య ఉంది, మరి ఒక అబ్బాయి నల్లటి ఎండి ద్రాక్షాలు ఇలా తినమని చెప్పాడండి, నైట్ నానబెట్టుకుని తెల్లారి ఆ నీళ్లు తాగేసి ఆ తర్వాత ద్రాక్షాలను తినమని చెప్తున్నారు, దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా లేవా, నాకు ఈ సమస్య ఉంది, మరి నేను తినొచ్చా లేదా అని డాక్టర్ని అడగండి. వాళ్ళు తినమని చెప్తే శుభ్రంగా తినేయండి, లేకపోతే మానేయండి. బాయ్ అండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లైక్ చేయని వారు లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.